ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఆమేన్. ఈ అమూల్యమైన సమయంలో కొన్ని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదివి చిన్న ప్రార్థన చేసుకొని అలాగే మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనము. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనప్పించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు, బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు రాజా. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి కృపగలిగిన కార్యాలు జరిగించి దీవించమని, వింటున్న మా అందరి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించమని అయ్యా, నీ బిడ్డలు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుండి మాటలు వింటున్నారో యేసు నామంలో నీ కృపగలిగిన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? సో దేవుడు మనల్ని ప్రేమించి రీతిగా మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. సో చదవబడిన లేఖనంలో ఒక చక్కటి మాట మనం ధ్యానం చేసాం కదండి. ఇక్కడ పేతురు గారి దగ్గరికి ఒక ఇద్దరు మనుషులు వచ్చి కొర్నేలు గురించి చెబుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యము మన జీవితాల్లో, దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు కదండి. దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే మంచినిస్తుంది, అంటే మంచి కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. ఆ దేవుని వాక్యము మంచిని నేర్పిస్తుంది. ఒకటి మంచినిస్తుంది, రెండు మంచి నేర్పిస్తుంది, మూడు మనల్ని మంచివారిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మంచివారమని మనం అనుకుంటే సరిపోదండి. కానీ మన మంచి ఏ పాటిది కాదు, కానీ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకములోనూ దేవుని దగ్గర మనల్ని మంచి వారిగా మారుస్తుంది. హల్లెలూయా. మంచివారిగా మార్చడం మాత్రమే కాదు, మనల్ని మంచిలోకి నడిపించి మంచి మనుషులుగా చేస్తుందంట. హల్లెలూయా. చాలామంది నేను మంచివారమని చెప్పుకుంటారు, కానీ వారి నడతలు సరిగ్గా ఉండవు, వారి మాటలు సరిగ్గా ఉండవు, వారి పనులు సరిగ్గా ఉండవు. కానీ లోకానికి ఎలా కనిపిస్తారంటే వీళ్ళు చాలా మంచి మనుషులుగా కనిపిస్తారు కదండి. కదా, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయ అంతరంగం ఎరిగినవాడు. కొంతమందిని చూస్తూ ఉంటాం, పైకి చాలా మనతో మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ లోపల మనల గురించి వారు ఏమనుకుంటున్నారు, మన గురించి ఇతరులకు ఏం చెప్తున్నారు కొన్నిసార్లు మనం విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది కదండి. ఏమని, అయ్యో ఎంత మంచివారం అనుకున్నాం, అయ్యో ఎంత మంచిగా మాట్లాడేవారు వీళ్ళు, ఈ రీతిగా నా గురించి చెప్పడం చాలా బాధాకరమని. కానీ ఈ మనుషులు ఎలాంటి వారమైనా, మన మనస్సు ఎలాంటిదైనా సరే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఒక మంచి మనిషిగా మనల్ని మారుస్తుంది. హల్లెలూయా. సరిగ్గా హృదయంలో దేవుని వాక్యమును ఎవరైతే హృదయంలో నింపుకుంటాడో వాడు ఎలాంటి వాడైనా సరే, వారి స్థితి ఎలాంటిదైనా సరే, దేవుని సన్నిధిలో ఆయన వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా మంచి వాడిగా, మంచి మనిషిగా, మంచి చేసేవాడిగా ఆ వ్యక్తిని దేవుని వాక్యం మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు, అతడు క్రియ సరిగ్గా లేదు, కానీ ఇతరులకు మాత్రం ఎప్పుడు ఆ వ్యక్తి మేలే చేస్తాడు. ఇప్పుడు అతడు తాగుబోతే కానీ ఎప్పుడు ఒకరిని చెడ్డగా అనడు, ఎప్పుడో ఒకరికి కీడు చేయాలని చూడడు. ఇప్పుడు ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అంటే ఖచ్చితంగా మంచోడానే చెప్పచ్చు. ఎందుకు, వాడి క్రియ ఒక్కటే తాగుబోతేమో కానీ అతడు ఎప్పుడు కూడా ఇతరులకి కీడు చేసిన వాడు మాత్రము కాదు, ఇతరుల పట్ల అబద్ధం పలికిన వాడు కాదు, ఇతరులకు ఎప్పుడు మేలు చేస్తాడు తప్ప కీడు చేయలేదు. ఇంకొక వ్యక్తి కనుక మనం చూస్తున్నట్లయితే ఏ చెడు అలవాట్లు లేవు ఆ వ్యక్తికి, కానీ ఎప్పుడు ఒకరి గురించి చాడీలు చెబుతూనే ఉంటాడు, ఒకరికి కీడు ఎలా చేయాలా అని చూస్తుంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చెడు అలవాట్లు లేవు, కానీ ఆ వ్యక్తి చెడ్డోడా మంచోడా అంటే ఖచ్చితంగా చెడ్డోడే కదా అండి. ఇప్పుడు చెడు అలవాటు మాత్రమే లేదు, కానీ బుద్ధి సరిగ్గా లేదు. అలవాట్లు బాగానే ఉన్నాయి, కానీ బుద్ధి సరిగ్గా లేదు.
ఎప్పుడు ఎవరొకరి గురించి మాట్లాడమే, ఎప్పుడు ఎవరికి దగ్గర లాక్కుందామా అని. కొంతమంది చూడండి, పైకి మాత్రం చాలా మంచి, వారికి ఏ అలవాట్లు లేవు, చాలా మంచోడు అనుకుంటాం, కానీ వాడు బుద్ధి వంకర బుద్ధిగా ఉంటుంది. అయితే చూడండి, దేవుని వాక్యం ఏమి చెబుతా ఉందంటే, ఆ వాక్యము సరిగ్గా ఎవరైతే సరిగ్గా వింటారో వాడు ఎలాంటి వాడున్నప్పటికీ వాడి త్రోవలను, వాడి తలంపులను, వాడి నడకను, వాడి ఉద్దేశాలను ఆ వాక్యం మార్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని మనం చూస్తే 22వ వచనంలో, యూదా జనులందరి వలన, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం ఇందాక చదివాం కదా. చూడండి, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనులందరి వలన మంచి పేరు పొందిన వ్యక్తి. క్రైస్తవుడు అనేవాడు ఇతరులకు మేలుకరంగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు అండి? నువ్వు దీవింపబడి అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉండాలి, నువ్వు ఉంటావు అన్నాడు. ఒక అబ్రహాము సొత్తుగా, అబ్రహాము స్వాస్థ్యంగా మన అందరికీ ఆ వాగ్దానం ఉంది. ఎందుకంటే మనం అందరం ఎవరమంటే అబ్రహాము సంతానమే కాబట్టి మనందరికీ వాగ్దానం ఉంది. ఏమని? మనము దీవింపబడాలి, ఇతరులకి మనము దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు మనము మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు మేలుకరంగా నువ్వు మారతావు. హల్లెలూయా. దీవెన వేరు, మేలు వేరండి. నువ్వు దీవింపబడి దీవెనకరంగా ఉన్నప్పుడు మేలుకరంగా నువ్వు మార్చబడతావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు, చుట్టుపక్కల ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడిగా నువ్వు ఉంటావు. కులము, మతము, ప్రాంతీయ భేదము లేకుండా అనేకులకు మంచిని నువ్వు పంచగలుగుతావు. కొంతమంది చూడండి, వారి కులాన్ని వారే వాళ్ళు ప్రేమిస్తారు, ఏదైనా ఉన్నా సరే వాళ్ళకే చెప్తా ఉంటారు. ఆ మతము, కులము, ప్రాంతీయ భేదము క్రైస్తవుడికి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డగా కొంతమంది వీళ్ళు మావాడు కాబట్టి వాడికే చేస్తాను, వాడికే చెప్తాను. ఎప్పుడైతే దేవుని మంచి మనలో లేనప్పుడు, దేవుని వాక్యం మనలో లేనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మా వాడికే చెప్తాను, మా వాళ్ళే. కొంతమంది చూడండి, ఎక్కడికన్నా వెళ్ళిన ప్లేస్, ఇది మా వాళ్ళకండి, ఇది మాకండి అంటారు. ప్లేస్ విషయం కావచ్చు కదండి, కూర్చొనేటప్పుడు చాలా చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము, దేవుని మంచితనం మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో ఈ భేదాలు మనం ఎవరికి చూపించమండి. దేవుడు కోరుకుంటున్నదే. ఆయన ఈరోజు శ్రమ పొంది, ఈరోజు రక్తము చిందించి, ఆయన తన వారి కోసమే, యూదుల కోసమే, ఇజ్రాయెల్ కోసమే కార్చలేదు, సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాంతీయ బాధము చూడలేదు, ఆయన మా వాళ్ళే అని చూడలేదు, అందరి కొరకు ఆయన ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చాలా మంచివాడనండి, ఇప్పుడు నువ్వు అంటావు నువ్వు చాలా మంచివాడినండి అంటావు, నీ మంచి పరలోకానికి చేరుస్తుందా అంటే దేవుడు అంటున్నాడు నీ మంచి పరలోకానికి చేర్చదు. మన మంచి ఏ పాటిదండి? ఆయన మంచితనంతో పోల్చుకుంటే మన మంచి ఏమిటంట? ధూళితో సమానము కదండి. అయితే మరి ఎలా? ఇప్పుడు నా మంచి పరలోకానికి చేర్చలేకపోతుంది, మరి ఎలా అంటే దేవుడు అంటున్నాడు ఆయన మంచితనంలోకి నువ్వు రావాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మంచితనంలోకి మనం వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో మనం వారసులుగా మారుతాం. కొర్నేలిని మనం చదివాం కదా ఇందాక, అతడు భక్తిపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే పరిశుద్ధుడు. నీతిమంతుడు ఎవరు? పరిశుద్ధుడు. అంటే ఎవరికి అందరికీ మేలుకరంగానే ఉన్నాడు, 2 భక్తికరంగా ఉన్నాడు. అయితే అతను మంచి సరిపోలా. దేవుడు ఏమన్నాడు? నువ్వు అక్కడ మనం 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ అంటాడు, నాన్న నువ్వు చాలా భక్తిపరుడివి, నువ్వు నీతిమంతుడు, కానీ ఈ భక్తి, ఈ నీతి సరిపోదు. అయితే ఏం చేయాలి? దేవదూత అతను 3 గంటలకు ప్రార్థన చేస్తా ఉన్నాడు కొర్నేలి మధ్యాహ్నము. దేవదూత దిగి వచ్చి ఏమంటుంది? ఈ భక్తి సరిపోదు నాన్న, ఈ యొక్క క్రియలు సరిపోవు. అయితే అయ్యా మరి నేనేం చేయాలయ్యా అని అంటే ఏం చెప్తుందండి? పక్క ఊరిలో పేతురు అనే ప్రార్థన పరుడు ఉంటాడు, దైవజనుడు ఉంటాడు. 5వ వచనం 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదండి. పేతురు అనే దైవజనుడు పక్కూరులో ఉన్నాడు. ఒకసారి ఆయన పిలిపించుకొని ఆయనతో నువ్వు వాక్యము చెప్పించుకో, ఆ దైవజనుడు నీకు బోధిస్తాడు వాక్యంలో నువ్వు ఎలా రక్షణ పొందాలో, నువ్వెలా ఆత్మ పొందాలో.
దైవజనుడు నీకు బోధిస్తాడు అని చెప్పి దేవదూత అతనితో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మనం చదివిన 22వ వచనంలో ఈయన కొర్నేలు ఏం చేశాడు, ఒక ఇద్దరిని పంపించాడు అనమాట. ఎక్కడికి? పేతురు గారి దగ్గరకు పంపించాడు. అప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారయ్యా? అతడు నీతిమంతుడు, అతడు దేవుడికి భయపడువాడు, అతడు యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వ్యక్తి అండి. అతను నిన్ను పిలవనంపాలని నీతో కొన్ని దేవుడు మాటలు చెప్పించుకోవాలని ఆశపడుతున్నారు. మీరు దయ ఉంచి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు కొర్నేలి ఎప్పుడైతే సరిపోదంటున్నాడు, మరి అలా అంటే దేవాతి దేవుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఆయన క్వాలిటీ ప్రేయర్ దేవుడి సన్నిధిలో చేస్తూ ఉన్నాడో, ఆయన ఎంత బిజీగా ఉన్నా, కొర్నేలి శతాధిపతిగా ఉన్నాడు, అధికారిగా ఉన్న, ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేవునికి సమయం ఇస్తూ దేవుడితో గడుపుతున్నాడు. కాబట్టి దేవదూత దిగి వచ్చి ఏం మాట్లాడుతూ ఉందండి, అతను మంచితనము సరిపోలేదు, కానీ దేవుని మంచితనం అతనిలోకి నింపుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు వ్యక్తిగతంగా మంచోడే, ఇప్పుడు దేవుడి మంచితనం అతనిలోకి రావడం ద్వారా అతడు ఏం పొందాడంటే రక్షణ పొందుతున్నాడు, అతని పాపము నుంచి విడుదల పొందుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివాసము చేసేలాగా దేవుడు పురికొల్పుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన మంచితనం ఏం చేస్తుంది? ఇతరులకి మంచి చేస్తుంది. మరి దేవుని మంచితనం ఏం చేస్తుందండి? మనల్ని మన పాపముల నుండి మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన మంచితనం ఇతరులకు మంచి చేస్తే దేవుని మంచితనం మన పాపములు రక్షిస్తుంది, మన నష్టాలను పూడుస్తుంది, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. అందుకే దేవుని మంచితనంలోకి మనము రావాలని ఈరోజు మనకి పిలుపునిస్తున్నాడు ఆయన. ఆయన మంచితనం మనలోకి వస్తే మొదట జరిగే కార్యం ఏంటంటే మనము రక్షించబడతాం, మన ఇంటి వారము రక్షించబడతాం. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మంచివారు పరలోకానికి వెళ్తారా అని చెప్పలేదండి. ఏం చెప్పాడు? పరిశుద్ధుల పరలోకానికి వెళ్తారు. నువ్వు అనుకుంటుండొచ్చు నేను మంచివాడినే అని, కానీ మంచివారు పరలోకానికి వెళ్ళరు, పరిశుద్ధులు మాత్రమే. దేవుని మంచితనము పొందుకున్న వారు మాత్రమే, దేవుని మంచితనమును అప్లై చేసుకొని ఆ మంచివారు అప్లై చేసుకున్నాక దేవుని మంచితనం ఇతరులు నీలో చూస్తున్నప్పుడు, ఇతరులు నిన్ను చూసినప్పుడు నీలో ఏం కనిపించాలి? నీ మంచితనం కాదు, దేవుని మంచితనం కనిపించాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అని అందుకే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి. కాబట్టి కొర్నేలు అనే దైవజనుడితో దూత మాట్లాడుతుంది. కొర్నేలు అనే వ్యక్తికి ఏముంది? దైవభక్తి ఉంది, మంచితనం ఉంది. కానీ అతనికి ఇప్పుడు ఏం కావాలా? మంచితనం ఉండి దైవభక్తి ఉంటే సరిపోదు, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలా. హల్లెలూయా. నువ్వు 20 సంవత్సరాల నుంచి వస్తున్నావా, 10 సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వస్తున్నావా, లేకపోతే నీకు సీనియారిటీ ఉందా, ఇది కాదు. నీ హృదయంలో ఎంత వాక్యం ఉంది? నువ్వు ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, నీ హృదయంలో ఎంత వాక్యం ఉంది? నువ్వు ఎంత వాక్యాన్ని విశ్వసిస్తున్నావు? వాక్యానుసారమైన జీవితం ఎలా నడిపిస్తున్నావు? ఎన్ని శోధనలు వస్తున్నప్పటికీ, ఎన్ని టెంప్టేషన్స్ వస్తున్నప్పటికీ, నీ జీవితంలో ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ వాక్యం మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రతి వాటినిలో నుంచి దేవుడు నన్ను నడిపిస్తాడు, విడిపిస్తాడు అని అన్నిటిని పక్కన పెట్టి ఫ్రీ ఎప్పుడు అవుతున్నావు? దాన్ని ప్రభు చూస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీకు భక్తి ఉంది, నువ్వు మంచితనం ఉంది. కొర్నేలికి ఆయనకు వాక్యము లేదు కాబట్టి దేవదూత దర్శించి ఏమంటుంది? నువ్వు వాక్యము విను, వాక్యము చెప్పించుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవజనుడు వచ్చి నీకు వాక్యాన్ని నేర్పిస్తాడు. చాలామంది ఈరోజు చూస్తున్నట్లయితే దేవుడు అందరూ ఏమనుకుంటారు? ఇద్దరు ఎక్కడ ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఏకీభవిస్తారు అక్కడ ఆయన ఉంటాడు కదా. ప్రత్యేకంగా మందిరానికి ఎందుకు వెళ్ళడం, ప్రత్యేకంగా ప్రే టవర్కి ఎందుకు వెళ్ళడం, ప్రత్యేకంగా నలుగురు కూర్చున్న దగ్గరికి ఎందుకు వెళ్ళడం? మేము ఇంట్లోనే ఆరాధిస్తాం. అలా ఆదివారమే మందిరానికి వెళ్తాం. కొంతమంది ఆదివారం కూడా రారు. ఏమైపోతున్నారు? ఆన్లైన్, ఫోన్లో చూస్తాం, హ్యాపీగా ఫోన్లో వస్తుంది, ఎన్నో సర్వీసెస్లో వస్తున్నాయి, మేము పార్టిసిపేట్ చేస్తాం. నీకు అవకాశం లేనప్పుడు ఏది ఆన్లైన్, కానీ అవకాశం ఉన్నందుకు నీ చేతులు కాళ్ళు పని చేస్తున్నాయి, నువ్వు నడవగలుగుతున్నావు, నువ్వు చూడగలుగుతున్నావు. నువ్వేం చేయాలి? ఇప్పుడు మందిరానికి రావాలా?
వచ్చి దేవుని వాక్యం వినాలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరికండి ఆన్లైన్ సర్వీస్? ఎవరికి? కాళ్ళు చేతులు పనిచేయని వారికి, వారు అసలు రాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి, అనారోగ్యాలకి, రోగిష్టికి. నీకు కాదు. నీకెక్కడ దగ్గర దేవుడి మందిరం ఉంటే అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడ ఆరాధించాలి. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత అయ్యో, ఒక భక్తుడు అన్నాడంట, నేను పాడాలనుంది అనుకున్నాడంట, కానీ పాడలేకపోతున్నాడంట. నడవాలని అనుకుంటున్నాడు, నడిచి దేవుడు పని చేయాలనుకున్నాడంట, కానీ నడవలేకపోతున్నాడంట. ఇవ్వాలనుకుంటున్నాడంట, కానీ ఇవ్వలేకపోతున్నాడంట. సమయం ఉన్నప్పుడే సద్వినియోగము చేసుకోవాలండి. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. వాక్యము మన హృదయాల్లో ఉండాలి. దేవుడు మంచితనం మనలోకి ఎప్పుడు వస్తుంది అని అంటే వాక్యము సరిగ్గా విన్నప్పుడు, వాక్యము మన జీవితంలో, మన హృదయంలో ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోషేని దేవుడు పిలిచాక దేవుడు మోషేతో మాట్లాడుతూ వస్తున్నాడు కదండి. ఇప్పుడు ఐగుప్తులో నుండి నా ప్రజల్ని తీసుకొని రా అని చెప్పాడు. అలాగే ఎన్నో అద్భుత కార్యాలు. కర్ర పడేయి అన్నాడు, పడేయగానే ఏమైంది? పాము అయిపోయింది. మరలా ఆ తోకను పట్టుకోగానే మరి కర్రలు అయిపోయింది. ఇలాంటి ఒక అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తూ మోషే ప్రజలను విడిపించడానికి అనేకమైన మిరాకిల్స్ చేస్తున్నాడు ఐగుప్తులో, ఫరో ముందు కదా. 10 అద్భుతాలు చేస్తూ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒకరోజు మోషే ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ఎప్పుడు ఆడియోనేనా, వీడియో చూపించవా అంటే, ఎప్పుడు మాట్లాడుతున్నావు కానీ నిన్ను చూడాలనుందయ్యా, నీ మహిమను చూడాలనుందయ్యా అని అంటే, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు, నువ్వు ఇప్పుడు నా మహిమను చూడలేవు కానీ నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అన్నాడండి మోషేతో. దేవునికి స్తోత్రం. దేవుడు మంచితనం అతనికి చూపిస్తున్నప్పుడు, దేవుడు మంచితనం అంటే ఏంటి? ఇప్పుడు సీఎం ఉన్నాడండి, అతను ఏం తింటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఆయన పక్కనున్న పిఏకి తెలుస్తాయి కదండి. ఆ పిఏని అడిగితే ఆయన ఏం తింటాడు, ఆయనకి ఏమి ఇష్టము, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, రేపు ఈ టైంలో ఎవరి దగ్గర అపాయింట్మెంట్ ఉంది, ఎవరు కలవబోతున్నారు, ఇవన్నీ కూడా పిఏకే తెలుస్తాయి కదండి. సొంత భార్యకు కూడా తెలియవు కొన్ని బయట పనులు, కానీ పిఏకి మాత్రం తెలుస్తాయి. అలాగే దేవుడు మంచితనము మోషేకి తెలియజెప్తే, మోషే దేవుడు ఎప్పుడు ఎక్కడుంటాడు, ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థనలు ఆలకిస్తాడు, ఎలాంటి వారిని ఆయన ఇష్టపడతాడు, ఎలాంటి వారిని ఆయన కోరుకుంటాడు, ఇవంతా లీస్ట్ ఎవరి దగ్గర ఉందంట? మోషే దగ్గర ఉందంట. హల్లెలూయా. సీఎంని గెలవాలంటే సీఎం పిఏకి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు యేసయ్య మనతో మాట్లాడాలి, యేసయ్య మన జీవితంలో కార్యం చేయాలంటే చూడండి, మోషేకి అన్నీ కూడా దేవుడు తన మార్గాలను తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన మంచితనము మోషేకి మార్గాలను తెలియజేసింది. హల్లెలూయా. ఏమన్నాడు? నా మంచితనం చూపిస్తాను నాన్న. దేవుడి మంచితనము దేవుని మార్గాలు తెలుసుకునేలాగా చేసింది, దేవుడి యొక్క కృపను పొందుకునేలాగా చేసింది, దేవుడిలో అనేక విషయాలు నేర్చుకొని అప్లై చేసేలాగా అనేకులు నడిపించగలిగిన సామర్థ్యం మోషే పొందుకున్నాడు. లక్షల మందిని నడిపించగలిగాడండి. 10 మంది, ఇప్పుడు ఇంట్లో 4 ఉంటేనే వాళ్ళతో వేగటము, వాళ్ళతో పోరాడటము కష్టము, వాళ్ళని పోషించడం కష్టము. లక్షల మంది, ఒకడొచ్చి నాకు ఇది కావాలంటే, ఒకడొచ్చి నాకు అది కావాలంటే, ఇంట్లో 3 పిల్లలుంటే ఒకడొచ్చి నాకు ఈ డ్రెస్ వద్దంటాడు కదండి, ఒకడొచ్చి నాకు ఈ ఫుడ్ వద్దంటాడు, మమ్మీ నాకు ఇది కావాలంటాడు, మమ్మీ నాకు ఈ డ్రెస్ వద్దంటాడు కదా. మోషే ఎంతమందితో వేగుంటాడు, ఎంతమంది పిల్లలండి. మోషే నాకు ఈ ఫుడ్ వద్దంటాడు, మోషే నాకు నీళ్ళు రావట్లేదు, నాకు నీళ్ళు కావాలంటాడు, మోషే నాకు బట్టలు సరిగ్గా లేవంటాడు. ఎన్ని లక్షల మందికి సమాధానం చెప్పుకుంటూ వారిని పోషించాడండి. కేవలము దేవుడు ఆయనకిచ్చిన సామర్థ్యపు. హల్లెలూయా. దేవుని మంచితనం ఆయన అప్లై చేసుకున్నాడు కాబట్టే అంతమందిని సాత్వికంతో డీల్ చేస్తున్నాడు. మనకు చూడండి, 2-3 పిల్లలు ఒక్కసారిగా మీదకి వస్తే కోపం వచ్చేస్తారు, ఎన్నిసార్లు చెప్పాలరా అని గద్దిచ్చేస్తాం. కానీ మోషే అంట చాలా సాత్వికుడు అంటే చాలా నిదానం కలిగిన మనిషి. ఎంతమంది వచ్చి చెప్పినా నిదానంగా ఆన్సర్ చేసేవాడంట, నిదానంగా చెప్పేవాడంట. అంత కృప ఎలా పొందుకున్నాడంటయ్యా? ఆయన మంచితనం కాదు, దేవుని మంచితనం ఆయనలోకి వచ్చింది కాబట్టి ఆయన సాత్వికుడు అయ్యాడు, దేవుని మార్గాలను తెలుసుకోగలిగిన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. కాబట్టే ఏంటి, కప్పలు రావాలంటే ఊరంతా, దేశమంతా కప్పలు వచ్చేసినాయి.
కదండి. ఈగలు ఇవి రావాలంటే, నీళ్లు ఎర్రగా మారిపోవాలి అంటే నైలు నది ఎర్రగా మారిపోయింది. అలా నోటి నుండి చెబుతుంటే అలా జరిగిపోతుంది. సృష్టి మారిపోతుందంటే గల కారణం ఏంటి? దేవుడు మంచితనం ఆయన అప్లై చేసుకున్నాడు కాబట్టే దేవుడు మార్గాలు తెలుసుకోగలిగినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న టైంలో కూడా చాలామందితో ఆయన మాట్లాడుతూ అద్భుతాలు చేస్తూ వెళ్ళేవాడు కదండి. అయితే కొంతమంది ఆయన అద్భుతాలు నమ్మేవారు కాదు. ఈయన ఎవరో మంత్రకాడు అన్నట్టు కొంతమంది చూసేవారు, ఏదో మ్యాజిక్లు చేసే వ్యక్తి అన్నట్టుగా కొంతమంది చూసేవారు. కొంతమంది ఏంటంటే ఈయన ఎక్కడో నేర్చుకొచ్చి ఏదో శవాల దగ్గర చేస్తారు కదండి కొంతమంది, అట్లాంటి వారని చాలా రకరకాలుగా ఆయన ట్రీట్ చేస్తున్న టైంలో కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు. అయితే విశ్వసించని వారు వెళ్ళిపోతున్న టైంలో శిష్యులతో ఒక మాట అంటాడు, మీరు కూడా ఒకవేళ నమ్మకపోతే మీరు వెళ్ళిపోండి, మీరు విశ్వసించట్లేదా, అయితే మీరు కూడా వెళ్ళిపోండి అని అంటే పేతురు ఒక మాట అంటాడు. చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా ఏమంటున్నాడు చూడండి, ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ మాట నాకు చాలా ఇష్టం. ఏమంటున్నాడు, మీరు ఒకవేళ విశ్వసించకపోతే వెళ్ళిపోండి అంటే పేతురు ఏమంటున్నాడు, అయ్యా మేము ఎవరి యొద్దకు వెళ్ళము, ఎక్కడికి వెళ్ళమంటావయ్యా మమ్మల్ని, మాకెవరు దిక్కు లేరయ్యా, నీవే మా దిక్కు, నీవే మా ధైర్యము, నీ దగ్గర మేము పడుంటాము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఎవరైనా మనకి ఇష్టం లేని వారు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, రే వద్దు పోరా, రావద్దు నువ్వు మా దగ్గరికి రావద్దు అని అంటే వాళ్ళు అంటారు, నువ్వు మమ్మల్ని లోపలికి రానికపోయినా మమ్మల్ని వద్దన్నా సరే మేము వస్తాం, మేము డోర్ దగ్గరైనా ఉంటామనంటే ఈ మనుషులంగా మనం ఏం చేస్తాం, కొంతసేపు చూస్తాం. కొంతమంది అయితే పోలీసులకో ఎవరికో కంప్లైంట్ చేసి వాళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నము చేస్తాము కదండి, రానిచ్చుకోము. కొంతమంది ఒకవేళ కనికరం పడితే లోపలికి రానిచ్చుకుంటారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఓకే, అయితే దేవుని బుద్ధి అలాంటిదంటే వద్దు అని అన్నప్పటికీ, అయ్యా నువ్వు తప్ప మాకు దిక్కు లేరు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు అన్నప్పుడు ఆయన ఏంటంట చెప్పండి, ఆయన ఎవరిని కూడా కాదనే దేవుడు కాదంట. హల్లెలూయా. అలాంటి వారిని అస్సలు కాదన్నంట. ఎలాంటి వారిని, అయ్యా మాకెవరు లేరు, మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం, మేము ఎవరి వద్దకు వెళ్ళాలి నీ దగ్గరకు తప్పితే, నిన్ను అడగకపోతే మేము ఎవరిని అడుగుతామయ్యా, నువ్వు చేయకపోతే మాకు న్యాయం ఎవరు చేస్తారయ్యా అని ఇలాంటి ప్రశ్నలతో వచ్చినప్పుడు ఆయన వారిని కాదనే దేవుడు కాదంట. హల్లెలూయా. కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావన్న నమ్మకంతోనే అన్నా నీ దగ్గరకు వచ్చాము, నువ్వు కాదంటే మేము ఎక్కడికి వెళ్ళలేమంటారు కదండి. మనుషుల దగ్గరికి వెళ్ళి అంటారా మీరు ఎప్పుడన్నా? కానీ అదే మాట నువ్వు దేవుడి దగ్గర మాట్లాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తి చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం ఖచ్చితంగా నీ పనిని జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. అయ్యా ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలో నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, ఈ సమస్యలో ఇదిగో నేను ఎవరితో చెప్పలేను, ఈ సమస్యలో నేను ఎవరి యొద్దకు వెళ్ళాలా, నీవే నా దిక్కు, నీవే నా ధైర్యము, నీవే నాతో యుద్ధం చేయని నువ్వు అడిగితే నిన్ను ఆయన కాదనే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. నీ యొద్ద నుండి పక్కకు తప్పుకొని వెళ్ళే దేవుడు కాదు ఆయన. నీ పక్షమున ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో యుద్ధము చేయిస్తాడు. ఆయన నువ్వు గెలిచేలాగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనంలో 7 విషయాలు దాగున్నాయండి. ఇందాక మోషే ఏమన్నాడు, నీ ముఖం చూపియ్యా అంటే నా ముఖాన్ని నువ్వు చూడలేవు, కానీ ఏమన్నాడు, నా యొక్క మంచితనాన్ని చూపిస్తాను. దేవుడు దావీదు కూడా రాజు అయ్యాక దేవుని అడుగుతున్నాడు, అయ్యా నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉండే భాగ్యము నాకు దయచే ప్రభా కదండి. దేవునికి స్తోత్రం. జబదయి కుమారులు కూడా యాకోబు యోహాన్లు ఏమడిగారయ్యా, నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ పక్కన కూర్చునే భాగ్యము ఇవ్వయ్యా అని అడుగుతారు వాళ్ళు. ఒకసారి ఆయన సమాధానం చెప్పలేదని రెండోసారి వాళ్ళ తల్లితో కూడా అడిగిస్తారు, మీరు గమనిస్తే. హల్లెలూయా. నీ యొక్క పక్కన, నీ కుడి పక్కన కూర్చునే భాగ్యము మా అన్నదమ్ములకి ఇవ్వయ్యా అని అడిగితే, ఒకసారి ఇది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉందనంటే ఆయన అలాగే చెప్తాడని ఏం చేశాడు,
మరలా తల్లితో కూడా యేసయ్యని అడిగిస్తూ ఉన్నారండి. అక్కడ ఎప్పుడైనా మనము ఈ లోకములో ఆత్మ సంబంధమైన వాటిని మనము అడిగినప్పుడు దేవుడు తన మంచితనాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వాటిని మనం అడగాలి ఎప్పుడైనా. చాలా వరకు నీకు భూలోకంగా ఎన్ని అవసరాలను ఉండొచ్చు కాక, నీకు ఇల్లు కావాలి, నీకు బట్టలు కావాలి, నీకు జాబ్ కావాలి, నీకు మంచి శాలరీ కావాలి, నీకు పిల్లలు కావాలి, నీకు ఎన్నో అవసరాలు ఉండొచ్చు. దేవుడు నీ ప్రతి అవసరతను ఎరిగి ఉన్నాడు. కానీ ఎక్కువ సమయము, ఎక్కువ సార్లు, రోజుకు 2 సార్లు ప్రార్థన చేస్తున్నావా? ఈ 2 సార్లలో ఎక్కువ సమయం ఆత్మ సంబంధమైన వాటిని అడుగు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వాటిని అడిగినప్పుడు ఆయన మంచితనము చూపిస్తాడు. ఆయన హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మహిమను ఆయన 2వ రాకడలో మాత్రమే మనం చూస్తాం, ఆయన ముఖాన్ని సూటిగా. కానీ ఆయన మంచితనము నిరంతరం ఆయన మనకు చూపిస్తూనే ఉంటాడంటే. దేవుడు మంచితనంలో 7 విషయాలు ఉన్నాయి. 1, నేను ఫాస్ట్గా వెళ్తాను చూడండి. 1 కనికరము, 2 దయ, 3 దీర్ఘశాంతము, 4 కృప, 5 సత్యము, 6 క్షమాపణ, 7 ఖచ్చితమైన తీర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనికరము ముందు ఏం చేస్తున్నాడంట? కనికరము. అందుకే మత్తయి సువార్త 9:36 అంటాడు, కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయారని కనికరపడి. ఏమంటాడండి? గొర్రెలు చెదిరిపోతున్నాయి, కాపరి లేని గొర్రెలు. కాబట్టి వారి మీద ఆయన కనికరపడ్డాడంట. దేవునికి స్తోత్రం. కనికరము మన హృదయంలో మనకు ఉండాల. కనికరపడే హృదయం మనకు ఉండాలి. హల్లెలూయా. కనికరం అనేది హృదయంలో జరిగితే దయ అనేది క్రియలో జరుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే, ఇప్పుడు బాగా పేదవాడు భిక్షం అడుగుతున్న వ్యక్తి దారిన పోతుంటే ఒకసారి హృదయం ద్రవించిపోద్ది. అయ్యో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎందుకు ఇలాంటి పరిస్థితి అని. కానీ దయ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, కనికరం ఉన్న వ్యక్తి చూసి అయ్యో అంటాడు. కానీ దయ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వాడిని పిలిచి 2 రూపాయలు ఇస్తాడు. హల్లెలూయా. బట్టలు చినిగిపోయిన బట్టలతో ఒక వ్యక్తి ఎలా వెళ్తున్నాడా? కనికరము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, అయ్యో అలాంటి స్థితి నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి కృతజ్ఞతలు చెప్తాడు. అయ్యో పాపం అంటాడు. కానీ దయ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఏదో ఒకటి, నీ ఇంట్లో వాడని వస్తువు ఉంటుంది కదా, వాడని బట్టలు తీసుకెళ్ళి అతనికి ఇస్తాడు. అది దయ. కనికరము హృదయంలో జరిగితే దయ ఏం చేస్తంటే క్రియలో జరగాల. దేవునికి స్తోత్రం. దేవుని మంచితనంలో ఏం దాగున్నాయి? కనికరము దాగు ఉంది, దయ దాగి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు వ్యభిచారము అంటే కదండి, ఆమెతోటి వెళ్ళిపోయిన తర్వాత చేయకూడని పని చేసిన తర్వాత దేవుడి సన్నిధిలో అప్పుడు అంగలారుస్తున్నాడు. అప్పుడు బాధపడుతూ ఏమంటాడు? కన్నీరు గార్చి 51వ కీర్తన రాస్తాడండి. అయ్యా, నీ రక్షణ ఆనందము నాలో నుంచి తీసేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తొలగించకు ప్రభా. బత్షెబాతో పాపం చేసిన తర్వాత కీర్తన రాస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి అయినప్పటికీ చూడండి, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో తగ్గించుకొని అన్నిటినీ ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని పాపములను క్షమించి అతని రాజ్యాన్ని స్థిరపరిచాడంట. హల్లెలూయా. రాజుగా ఉన్నాడు, అయినప్పటికీ వదిలేయలేదు. కానీ క్షమించమని అడుగుతున్నాడు. ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు, రియలైజ్ అవుతున్నాడు. కొంతమంది ఎంత చేసినా రియలైజ్ గారు. పాపం చేసి నాకు నేనే సాట్ అనుకుంటారు, తప్పిదము చేసి నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు, అవిధేయత చూపించి నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు. కానీ దావీదు చేశాడు, కానీ దేవుడు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, నేను అవిధేయునయ్యా, నేను పాపినయ్యా అని అడుగుతున్నాడు. దేవుడు అతడి రాజు యొక్క రాజరికాన్ని స్థిరపరిచాడు. సౌలు జీవితంలో ఏమైందండి? చిన్న పని, చిన్న తప్పిదము కదండి. ఏంటి? అన్నిటినీ వధించే అన్నాడు, గొర్రెల్ని మేకలన్నిటి. కానీ మంచి తీసి పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన ఏమనుకున్నాడు? దేవుడికే మంచి అర్పిద్దాం అనుకున్నాడు, ఆయన కొరకు పక్కన పెట్టుకోవాలా. కానీ దేవుడి కొరకే అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నా కొరకు కాదు, ఎవరి కొరకు కాదు, నేనేం చెప్పాను? అన్నిటినీ వధించామన్నాను. కానీ నువ్వేం చేసావు? కొన్ని పక్కన పెట్టుకున్నావు. కాబట్టి ఈ చెయ్యకూడని పని చేసినందుకు నీ రాజ్యం ఏమైపోతుంది? వెళ్ళిపోయి నీకంటే యోగ్యుడికి ఈ రాజ్యం వెళ్ళిపోతుంది. చిన్న తప్పు. సౌలు రియలైజ్ కాల, కానీ దావీదు రియలైజ్ అవుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే రియలైజ్ అయిపోయినాడో దేవుడు మంచితనం అతనిలోకి వస్తూ ఉంది. ఇక అప్పటి నుంచి దేవుడి సన్నిధిలో నిలకడగా ఉండగలిగిన ఆ కృపను దావీదు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి మంచితనం మనల్ని ఏం చేస్తుంది? మన పాపము నుండి రక్షిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఆయన మంచితనము మనలోకి వచ్చి మన పాపం నుండి రక్షించబడడం మాత్రమే కాదు, కృపను, దయను, కనికరాన్ని, దీర్ఘశాంతాన్ని, శ్రేష్టమైన కృపను, సత్యాన్ని, క్షమాపణ, ఆ మంచితనం మనకి కలగజేయబోతుంది. మన హృదయాలు కంప్లీట్గా దేవుని వైపుకు మారబోతున్నాయి. మనము నీతిమంతుల వలె జీవించే కృప, దేవుని మంచితనం మనకు అనుగ్రహించబోతుంది. హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టమైన కృప ఆయన మంచితనంలో మనం కూడా పొందుకొని ఈ లోకంలో ఆయన మంచితనాన్ని చూపిస్తూ అనేకులకి మేలుకరంగా మనం అందరం బ్రతుకుదుము గాక. ఆమెన్. హల్లెలూయా. ఆయన ఈ యొక్క రోజుల్లో, ఈ శ్రమ దినాల్లో మనందరికీ మేలుకరంగా మారటానికి ఏమైపోయాడండి? సిలువలో తన్ను తాను మరణ బలియాగమైపోయినాడు. ఎందుకు? నీకు నాకు మేలు చేయడానికి, నీ పాపం నా పాపంని కడగడానికి. ఈరోజు ఆయన మంచితనాన్ని మనం అప్లై చేసుకుందాం. దేవునికి జీవితంలో మంచివారిగా బ్రతుకుతూ అనేకులకి మేలుకరంగా బ్రతుకుతాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. అవును, ఈరోజు నీ మంచితనం గొప్పది నాయన, మీకు స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా, మా పక్షమున నీ కృప కుమ్మరించారు నాయన. మా హృదయాల్లో నీ వాక్యం ఉండాలని మాట్లాడారయ్యా. నీ వాక్యం మాత్రమే మమ్మల్ని మంచివారుగా మారుస్తుంది నాయన. నీ వాక్యాన్ని విని దేవా విడిచిపెట్టేవారుగా కాదయ్యా, మర్చిపోయేవారిగా కాదయ్యా. దేవా, నీ వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకొని ఆ కృప మాకు దయచేసి తండ్రి, నీ వాక్యంలో ఉన్న మంచితనాన్ని అనుభవిస్తూ కృపను, దయను, కనికరాన్ని దేవా మేము పొందుకొని అనేకులకు చూపించేవారిగా నన్ను మమ్మల్ని మీరు మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక శ్రేష్టమైన మరి ఉపదేశాల కొరకు పాస్టర్ పాల్ కొట్టన్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దర్శించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తద్వారా అనేకులు కూడా రీచ్ అవ్వడానికి, మరి అనేకులు కూడా మరి ఈ యొక్క సువార్తని, భారమైన సువార్తను విని వారు కూడా వారి జీవితంలో మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అనేకమైన స్పిరిచువల్ మెసేజెస్ పాస్టర్ పాల్ కొట్టి అనే ఛానల్ అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. మీ ఆత్మీయ జీవితాన్ని మరింత ఉత్తేజపరచడానికి, మరింత ముందుకు ఎదగటానికి వాక్యాలు మీకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ యొక్క జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.